మాజీ మంత్రి శంకర్రావు ఆ జీవోల్లో కొన్ని తప్పులు బయటపడే అవకాశం ఉందంటున్నారు ఆయన. జగన్ మళ్లీ కాంగ్రెస్ లోకి వస్తారని, అదే పార్టీలో సీఎం కూడా అవుతారని అంటున్న శంకర్రావుతో మా కరెస్పాండెంట్ రెహనా ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి శంకర్రావు అంటే సంచలనాల కేంద్రం. తాజాగా 6 మంత్రులకు సుప్రీం నోటీసులు రావచ్చిన నేపథ్యం చూసుకున్నట్లయితే శంకర్రావు జగన్ మీద వేసిన కేసుల నేపథ్యమే స్పష్టంగా తెలుస్తుంది. అయితే శంకర్రావు ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రస్తుత రాజకీయ పరిణామాల మీద ఆయన ఏం వ్యాఖ్యానిస్తారు? మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి శంకర్రావు ఉన్నారు. ప్రధానంగా మీరు ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నారు? ఇంత ఎపిసోడ్ రావడానికి కీలకమైన వ్యక్తి మీరే కదా. నేను అన్డ్యూ ఫేవర్, మిస్యూజ్ ఆఫ్ పవర్ తర్వాత మనకున్న ప్రజలు ఏ నమ్మకంతో అయితే మమ్మల్ని సీట్లో కూర్చోబెట్టిలో దానికి న్యాయం జరిగే విధంగా యాజ్ ఎ ప్రజాప్రతినిధిగా నేను డిడ్ మై డ్యూటీ. ప్రభుత్వం లేనప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ది రెస్పాన్సిబిలిటీ, ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిది రెస్పాన్సిబిలిటీ. ఇది లిట్మస్ టెస్ట్ ఫర్ ది గవర్నమెంట్. అంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. పెద్దలు మాట్లాడుతూ మంత్రులు ఎవరికైతే కేసులు వచ్చాయో, నోటీసులు వచ్చాయో వాళ్ళు ఇండివిజువల్ గానే వాటిని ఫేస్ చేయాల్సి ఉంటుంది, కానీ ప్రభుత్వం వైపు నుంచి ఏమీ లీగల్ సపోర్ట్ ఉండదు అని కూడా అంటున్నారు. తల్లి మీరు అంటున్నారు కానీ నేను ఫేస్ చేసిన కదా. నేను ఒంటరి పోరాటం చేసినాను. నాకు హైకమాండ్ నుండి సపోర్ట్ లేదు, పార్టీ నుండి సపోర్ట్ లేదు, గవర్నమెంట్ నుండి సపోర్ట్ లేదు, ముఖ్యమంత్రి నుండి సపోర్ట్ లేదు. నేను ఒంటరిగా ఫైట్ చేసినా లేదా కరప్షన్ మీద? అవునా? యాక్చువల్గా ఇప్పుడు చాలా మంది మంత్రులు మాట్లాడుతూ తెర వెనుక జరిగిన వ్యవహారాలతో మాకు సంబంధం లేదు అంటున్నారు. కానీ సుప్రీంకోర్టు ఏమి తెర వెనుక వ్యవహారాల గురించి క్వశ్చన్ చేయలేదు, తెర ముందు ఇష్యూ చేసిన జీవుల గురించి అడుగుతా ఉంది. సుప్రీంకోర్టు ఏదైతే అడిగిందో దానిని మన రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారము కోర్టు ఇది సుప్రీం కోర్టు ఇది సుప్రీం అందట్లో అనుకుంటాం. ఈ జీవుల అవకతవకలు బయటపడే అవకాశాలు ఉంటాయంటారా? పడవచ్చు. ప్రైమా ఫేసి ఉన్నందుకే కదా సుప్రీంకోర్టు వాళ్ళు అబ్జర్వేషన్ చెప్పారు కదా. లేకుంటే వాళ్ళు అవన్నీ చూడకుంటే అయితే చెప్పరు కదా. లిట్మస్ టెస్ట్ అంటే ప్రభుత్వానికి ఇది ఇబ్బందికరంగానే పరిణమించే అవకాశం ఉంది. వెయిట్ అండ్ సీ. 18వ తారీఖు ఎలక్షన్, 21వ తారీఖు రిజల్ట్. వెయిట్ అండ్ సీ. దాంట్లో జగన్ వర్గానికి లేదంటే జగన్ కు గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయంటారు? కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పినాను. జగన్ వేరే, కాంగ్రెస్ వేరే కాదమ్మా. జగన్ కు మంచి ఫ్యూచర్ ఉన్నది. అఖిలేష్ సీఎం అయ్యాడు, అదేవిధంగా జగన్ కూడా సీఎం కావాలని ఆకాంక్షిస్తా ఉన్నారు. 2014 టార్గెట్ గా ఆ పార్టీ లేదంటే అతను పనిచేస్తా ఉన్నారు. ఆ లక్ష్యం అతను రీచ్ అవుతాడని మీకేమనిపిస్తుంది? ఐ విష్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటున్నాను. ఏ రోజైనా జగన్ కు కాంగ్రెస్ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది. వారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగానే అవుతాడు, ఉంటాడు అనేది నా ఫీలింగ్స్.